శాసనమండలి ఎన్నికల్లో 5 స్థానాలు గెలిచేందుకు తెరాస వేగంగా వ్యూహాలు అమలు చేస్తోంది. ప్రథమ ప్రాధాన్యతపైన ప్రత్యేక దృష్టి సారించి గెలుపును దాదాపుగా ఖాయం చేసుకుంది. 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 1 తెదేపా ఎమ్మెల్యే చేరిక సహా మిత్రపక్షం ఎంఐఎంతో కలిపి సభ్యుల సంఖ్య 102కు చేరుకుంది. శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో తెరాస ఆపరేషన్ ఆకర్ష్ వేగాన్ని పెంచింది. ఇప్పటి వరకు 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఓ తెదేపా శాసనసభ్యుడు తెరాసకు మద్దతు ప్రకటించారు. తమ 19 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 తెదేపా ఎమ్మెల్యేల మద్దతుంటుందన్న ఆశతో కాంగ్రెస్ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి బరిలోకి దిగారు. అయితే కాంగ్రెస్ బలం 16కి, తెదేపా బలం 1కి పడిపోయింది. చివరి నిమిషంలో మరో ఒకరిద్దరు వచ్చే అవకాశాలున్నట్లు తెరాస వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 12న శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెరాస 4 అభ్యర్థులను ప్రకటించి మరో స్థానంలో మిత్రపక్షం ఎంఐఎంకు మద్దతు ప్రకటించింది. 5 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 120 మంది సభ్యులు ఓట్లు వేస్తే ఒక్కో అభ్యర్థికి 21 ఓట్లు వస్తే ప్రథమ ప్రాధాన్యంలో గెలుస్తారు. కాంగ్రెస్ కు చెందిన 3 ఎమ్మెల్యేలు తెరాసలో చేరడంతో ఆ పార్టీ బలం 16కు చేరుకుంది. ప్రథమ ప్రాధాన్యంలో గెలిచేందుకు ఇది సరిపోదు. భాజపా సభ్యుడు రాజాసింగ్ ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సోమవారం కేసీఆర్ అధ్యక్షతన తెరాస శాసనసభా పక్షం సమావేశం కానుంది. పోలింగ్ రోజున అనుసరించిన పద్ధతితో పాటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను చర్చించనున్నారు. పోలింగ్ రోజున గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు నమూనా పోలింగ్ నిర్వహించనున్నారు. కొత్త సభ్యులకు పోలింగ్ సరళిని వివరించనున్నారు. మద్దతుదారుల సంఖ్యకు అనుగుణంగా చివరి 3 రోజుల్లో వ్యూహంలో మార్పులు చేయాలని తెరాస భావిస్తోంది. వీలైనంత ఎక్కువ మంది మద్దతును సమీకరించడం, బహిరంగంగా మద్దతు ప్రకటించలేని వారిని గైర్హాజరు చేయడం లేదా క్రాస్ ఓటింగ్ చేయించడం వంటి వాటిపైన దృష్టి సారించినట్లు తెలిసింది. ఎన్నికల నాటికి ఉండే పరిస్థితి ఆధారంగా తుది వ్యూహాన్ని ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.